వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. ఈరోజు పంచాంగం వివరాలు ఇలా ఉన్నాయి. త్రయోదశి బుధవారం సూర్యోదయం 6:29 నుండి సూర్యాస్తమం 5:48 వరకు. శ్రీ విశ్వవసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం త్రయోదశి. వర్జం రాత్రి 10:09 నుండి 11:55 వరకు. రాహుకాలం పగలు 12 గంటల నుండి 1:30 వరకు. యమగంట కాలం ఉదయం 7:54 నుండి 9:19 వరకు. దుర్ముహూర్తం పగలు 11:32 నుండి 12:16 వరకు. ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యాంశాలను తెలుసుకుందాం. రాష్ట్రంలో తుది విడత పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. బుధవారంతో ఎన్నికల ప్రక్రియ దాదాపు ముగిసిపోనుంది. 182 మండలాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఆ ప్రక్రియ ముగియగానే ఫలితాలను ప్రకటించారు. ఈ విడతలో 3752 సర్పంచ్ స్థానాలకు 652 మంది అభ్యర్థులు, 28410 వార్డులకు 75725 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మొత్తం 36483 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 53,06,401 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. బుధవారం ఉదయమే పోలింగ్ ప్రారంభం అవుతుండటంతో రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం సాయంత్రానికే ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. రాత్రికల్లా సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. అన్ని చోట్ల తగిన బందోబస్తు ఏర్పాటు చేశారు. బిడ్డను భవనంపై నుంచి తోసేసిన తల్లి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలిక మృతి. మల్కాజ్గిరిలో దారుణ ఘటన జరిగింది. 7 ఏళ్ల కూతురును కన్నతల్లే 3వ అంతస్తు నుంచి కిందకు జారవిడిచి చంపేసింది. మానసిక పరిస్థితి బాగోలేకే ఆమె ఈ ఘటన పాల్పడిందని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు స్థానికుల వివరాల ప్రకారం మల్కాజ్గిరి వసంతపురి కాలనీకి చెందిన రెడపాక మోనాలిసా, డేవిడ్ భార్యాభర్తలు. వీరికి కుమార్తె షరోన్ మేరీ, కుమారుడు ఉన్నారు. మేరీ ఓ ప్రైవేట్ స్కూల్లో 3వ తరగతి చదువుతోంది. డేవిడ్ ప్రైవేటు ఉద్యోగి. మోనాలిసా పోచారం ఐటీ కారిడార్ పరిధిలోని సేవాభారతి అనే క్రిస్టియన్ సంస్థలో ఉద్యోగం చేస్తుంది. భార్యాభర్తలు తరచూ గొడవ పడేవారు. మోనాలిసా ఆదివారం రాత్రంతా నిద్రపోలేదు. పైగా ఏదేదో అరిచింది. భార్య పరిస్థితిని చూసి మర్నాడు డేవిడ్ ఉద్యోగానికి వెళ్ళలేదు. పిల్లలు స్కూల్కు వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయారు. ఎప్పుడో తెల్లవారుజామున నిద్రించిన మోనాలిసా మధ్యాహ్నం నిద్రలేచింది. ఆ వెంటనే కుమార్తె మేరీని ఎత్తుకొని ఇంట్లోంచి బయటకు వెళ్తుండగా ఎక్కడికి పోతున్నావు అంటూ ఆమెను భర్త ప్రశ్నించారు. ఎక్కడికి లేదంటూనే ఆమె నేరుగా బాలికను ఎత్తుకొని 3వ అంతస్తుకు వెళ్లి అక్కడి నుంచి చిన్నారిని కిందకు జారవిడిచింది. ఈ ఘటనలో మేరీకి తీవ్ర గాయాలయ్యాయి. చిన్నారిని చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. మోనాలిసాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలో ఉపాధ్యాయ పరీక్ష టెట్ షెడ్యూల్ను పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న టెట్ పేపర్ 1 పరీక్ష మొత్తం 2.37 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. టెట్ పరీక్షలు జనవరి 3న ప్రారంభమై జనవరి 20 వరకు కొనసాగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా టెట్ పరీక్షలు కేవలం 9 రోజుల్లో మొత్తం 15 సెషన్లలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంలో నిర్వహించనున్నారు. 2 సెషన్లలో జరగనున్న ఈ పరీక్షలు మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి 11:30 వరకు, రెండో సెషన్ 2 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు జరగనుంది. ప్రతి సెషన్ పరీక్షకు అభ్యర్థులు 2 గంటల 30 నిమిషాల సమయం కేటాయించారు. జిల్లా వారీగా పూర్తి వివరాలు వెబ్సైట్లో ఏ రోజు ఏ జిల్లా అభ్యర్థులకు పరీక్షలు జరుగుతాయి అనే పూర్తి షెడ్యూల్ను పాఠశాల విద్యాశాఖ అధికారులు వెబ్సైట్లో పొందుపరిచింది. అభ్యర్థులు తమ పరీక్షా తేదీ, సమయం, కేంద్రాన్ని తెలుసుకోవడానికి వెబ్సైట్ను సందర్శించి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని విద్యాశాఖ సూచించింది. అభ్యర్థులు ఈ షెడ్యూల్ను దృష్టిలో ఉంచుకొని పరీక్షలకు సన్నద్ధం కావాలని, పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలని అధికారులు కోరారు. ఇంటర్ పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పు. హోలీ కారణంగా మార్చి 3వ తేదీ పరీక్ష 4కు వాయిదా. మిగతా పరీక్షలు యథాతథం. తెలంగాణ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మేరకు బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఉత్తర్వులు జారీ చేశారు. ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ ప్రధాన పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథమెటిక్స్ 2B, బాటనీ, పొలిటికల్ సైన్స్ పేపర్ 2 పరీక్షను మార్చి 3వ తేదీకి బదులుగా మార్చి 4వ తేదీ నిర్వహించనున్నట్లు బోర్డు తాజా షెడ్యూల్ విడుదల చేసింది. 3వ తేదీన హోలీ జరుపుకుంటున్న నేపథ్యంలో పరీక్షను ఒకరోజు వాయిదా వేసినట్లు ప్రకటించారు. మిగిలిన పరీక్షల షెడ్యూల్ యథావిధిగా ఉంటాయని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. గాంధీ పేరు తొలగించొద్దు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో జాతిపిత గాంధీ పేరు తొలగించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. గాంధీ పేరు తొలగిస్తూ మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా బుధవారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. అన్ని జిల్లా కేంద్రాల్లో గాంధీజీ చిత్రపటాలతో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ నెల 28న కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని గాంధీజీ చిత్రపటాలతో నిరసన ప్రదర్శనలు చేపట్టాలన్నారు. కాంగ్రెస్ది అధికార మదం, వారి బెదింపులకు భయపడొద్దు. పంచాయతీ నిధులు ఇందిరమ్మ ఇళ్ల ఎమ్మెల్యేల అబ్బసొత్తు కాదు. సర్పంచుల నిధులు రాజ్యాంగబద్ధమైన హక్కు. వారు కనీసం 2 ఏళ్లు రానున్న బీఎస్ ప్రభుత్వంలో పనిచేస్తారు. ఖానాపూర్, షాద్నగర్ సర్పంచులకు బీఆర్ఎస్ నేత కేటీఆర్ సన్మానం. మార్చిలో బీసీ సింహగర్జన, రిజర్వేషన్ల సాధనకు దేశాన్ని ఏకం చేస్తాం. జనవరిలో దేశవ్యాప్త పర్యటన. పార్లమెంట్లో కాంగ్రెస్ ప్రైవేట్ బిల్లును పెట్టాలి. బీజేపీ కాంగ్రెస్ పార్టీలు మద్దతు తెలపాలి. స్పందించకుంటే రైతు ఉద్యమ తరహాలో బీసీ ఉద్యమం. ఢిల్లీలో ఓబీసీ జాతీయ సెమినార్లో బీసీ జేఏసీ నేతలు. బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్న అన్ని రాష్ట్రాలను కలుపుకొని దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. మార్చిలో లక్షలాది మందితో హైదరాబాద్లో బీసీ సింహగర్జన సభను నిర్వహిస్తామని ప్రకటించారు. మంగళవారం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో సెమినార్ హాల్లో ఓబీసీ జాతీయ సెమినార్ను నిర్వహించారు. ఈ సెమినార్కు బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జకృష్ణ, అధికార ప్రతినిధి తాటికొండ విక్రమ్ సమన్వయం చేయగా సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ, మాజీ మంత్రి కె శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ వి హనుమంతరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న 50% పరిమితిని ఎత్తివేసి జనాభా తమాషా ప్రకారం బీసీ రిజర్వేషన్లు పెంచాలని 11 రాష్ట్రాల అసెంబ్లీలో తీర్మానం చేసి జిల్లా కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని, ఇంకొక వైపు రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నారని చెప్పారు. బీసీ రిజర్వేషన్ల పెంపుపై కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లును ప్రవేశపెట్టాలని, ఈ బిల్లుకు బీజేపీ మద్దతు పలకాలని డిమాండ్ చేశారు. లేదంటే ఇప్పటికే బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లుకు కాంగ్రెస్, బీజేపీలు మద్దతు పలకాలని కోరారు. సింగరేణి సీఎంగా దేవరకొండ భాస్కర్ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత సీఎండీ ఎన్ బాలరాం 7 సంవత్సరాల డిప్యూటేషన్ అనంతరం మాతృవిభాగానికి తిరిగి వెళ్తున్న నేపథ్యంలో కొత్త సీఎండీగా దేవరకొండ కృష్ణభాస్కర్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణభాస్కర్ మంగళవారం సాయంత్రం సింగరేణి భవన్లో సీఎండీగా బాధ్యతలు చేపట్టారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్గా సాంకేతిక విద్యా కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేనకు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు విద్యాశాఖ సెక్రటరీ యోగిత రాణా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత డైరెక్టర్ నవీన్ నికోలస్ ఈ నెల 31 వరకు సెలవుల్లో వెళ్లడంతో ఆమెకు బాధ్యతలు అప్పగించారు. శంషాబాద్లో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి కేంద్రం ఆమోదం. ప్రధానికి కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయకు కిషన్ రెడ్డి ధన్యవాదాలు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు మంగళవారం ధన్యవాదాలు తెలిపారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్దగోల్కొండ హ్యాబిటేషన్లోని రాయకుంట గ్రామంలో ఈ ఆసుపత్రి నిర్మించనున్నారు. ఇప్పుడు ప్రధాన ఆలయాలలో పూజా కార్యక్రమాలని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. गणपति बप्पा मोरया, गणपतये नमो नमः, श्री सिद्धि विनायक नमो नमः, अष्ट विनायक नमो नमः, गणपति बप्पा मोरया। ओम गणपतये नमो नमः, श्री सिद्धि विनायक नमो नमः, अष्ट विनायक नमो नमः, गणपति बप्पा मोरया। गणपतये
सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया ओम गंगणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया ओम गंगणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया ओम गंगणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया ओम गंगणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया ओम गंगणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया ओम गंगणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया ओम गंगणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया ఇప్పుడు కొన్ని జిల్లా వార్తలను చూసుకుందాం. పలుగుట్టలో సాధుసేవ, దివ్యానుభూతిలో భక్తులు, గ్రామంలో వెల్లువిరిసిన ఆధ్యాత్మికత. గోదావరి నది పరిక్రమణ చేస్తున్న సాధువులు మంగళవారం మండలంలోని పలుగుట్టపై శ్రీ కేదారేశ్వర ఆశ్రమాన్ని సందర్శించారు. వేల సంఖ్యలో హాజరైన భక్తులతో పలుగుట్ట ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ సందర్భంగా ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ సుమారు 400 మంది సాధువులకు పాదపూజ చేశారు. అనంతరం వారిని సత్కరించారు. ఈ సందర్భంగా బృందావన్ ధామ్
శ్రీరైవాస స్వామి శ్రీ రాజేంద్రదాస్ దేవాచార్యజీ మహారాజ్ మాట్లాడుతూ ఈ నెల 6న గోదావరి నది పరిక్రమణ చేపట్టామని ఈ నెల 19తో ముగియనుందని తెలిపారు. మహారాష్ట్రలోని నాసిక్లో ప్రారంభమైన పరిక్రమాన్ పైఠాన్, పింగాల్గావ్, తెలంగాణలోని మంచిర్యాల, భద్రాచలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పుదుచ్చేరి, కవ్వూరు, మంతని, నందిపేట్ చేరుకున్నట్లు తెలిపారు. 17న వైద్యనాథ్, 19న దేవ్గఢ్ చేరుకుంటామని శ్రీ రాజేంద్రదాస్ మహారాజ్ వివరించారు. అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం చేపట్టారు. పట్టణాల అభివృద్ధి, సుందరీకరణ కాంగ్రెస్తోనే సాధ్యమని, దీనికోసం పన్నులు చెల్లించి పట్టణ ప్రజలు సహకరించాలని ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. మంగళవారం బోధన్ మున్సిపాలిటీ 15 చెత్త సేకరణ వాహనాలను జూనియర్ కళాశాల ప్రాంగణంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో చెత్త సేకరణకు ఉపయోగిస్తున్న వాహనాలు తరచూ మరమ్మతులకు గురి కావడంతో ఆర్థిక భారం అధికమవుతుందని, దీనికోసం అధునాతన 15 వాహనాలను కొనుగోలు చేయడం జరిగిందన్నారు. బోధన్ మున్సిపాలిటీ కార్యాలయం వర్షానికి కురుస్తుందని, దీనివల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని, పాత కార్యాలయాన్ని కూలగొట్టి అదే స్థానంలో వాస్తు ప్రకారం నూతన మున్సిపాలిటీ కార్యాలయ భవనాన్ని నిర్మిస్తామన్నారు. పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన కార్మికుల కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎల్లం శరత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆలయాల్లో ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభం. ప్రత్యక్ష దైవమైన సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించడంతో వైష్ణవ ఆలయాల్లో మంగళవారం ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆలయాల్లో గోదాదేవి అందించిన తిరుప్పావై మొదటి పాశురం పఠించారు. నెలపాటు కొనసాగనున్న ఉత్సవాల్లో భాగంగా ఆలయాల్లో తిరుప్పావై ప్రవచనాన్ని ప్రారంభించారు. సాయంత్రం ఆలయాల్లో గోదాదేవి వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు చేసి ప్రవచకులు తిరుప్పావైకి భక్తితో బోధించారు. ఆలయాల్లో 108 కలశాలతో గోదాదేవికి అభిషేకం నిర్వహించి విశేష పుష్పార్చన పూజలు జరిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాలైన జెండా బాలాజీ మందిర్, సుభాష్ నగర్ రామాలయం, నర్సింగ్పల్లి వెంకటేశ్వర టెంపుల్, భీమ్గల్ లక్ష్మీనరసింహస్వామి గుడి, మోర్తాడ్ వెంకటేశ్వర స్వామి ఆలయం, ఆర్మూర్ రామాలయం వెంకటేశ్వర ఆలయం, జాన్కంపేట్ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, బోధన్ వెంకటేశ్వర స్వామి ఆలయం, పోచంపాడ్ రామాలయం, కిల్లా రఘునాథ ఆలయం, ఆర్యనగర్ వెంకటేశ్వర స్వామి ఆలయం, అపురూప వెంకటేశ్వర స్వామి ఆలయం, డిచ్పల్లి కిల్లా రామాలయం, ధర్మారం వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ వాలీబాల్ పోటీలకు ఎంపిక. సౌత్ జోన్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ వాలీబాల్ పోటీలకు మండలంలోని కలిగోట్లోని జెడ్పీహెచ్ఎస్ స్కూల్ పాఠశాల పూర్వ విద్యార్థి భవ్యశ్రీ ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయుడు పురుషోత్తమాచారి, వ్యాయామ ఉపాధ్యాయుడు యాదగిరి తెలిపారు. తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించే పోటీల్లో పాల్గొననున్న భవ్యశ్రీని వీడీసీ సభ్యులు, ఉపాధ్యాయులు అభినందించారు. అర్బన్ను ఆదర్శంగా తీర్చిదిద్దాలి. అభివృద్ధిలో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనులు, టీయూఎఫ్ఐడిసి ఆధ్వర్యంలో కొనసాగుతున్న పనుల పురోగతిపై సంబంధిత శాఖ అధికారులతో నగరంలో క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే మంగళవారం సమీక్షించారు. రహదారుల అభివృద్ధి, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా, పారిశుద్ధ పనులు, టీయూఎఫ్ఐడిసి ద్వారా చేపడుతున్న పనుల నాణ్యత, పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల పురోగతిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో రాష్ట్రంలోని నెంబర్ 1గా తీర్చిదిద్దే బాధ్యత ప్రతి ఒక్క అధికారిదని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్, మున్సిపల్ ఈఈ సుదర్శన్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ డిఈ ప్రవీణ్, పబ్లిక్ హెల్త్ డిఈ నాగేష్ రెడ్డి, పబ్లిక్ హెల్త్ ఏఈ శివకృష్ణ, మున్సిపల్ ఆర్ఎండ్బి హెల్త్ శాఖల అధికారులు పాల్గొన్నారు. పోలింగ్ పకడ్బందీగా నిర్వహించాలి. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆర్మూర్, ఆలూరులో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల సందర్శన. 3వ విడత పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఎన్నికల సిబ్బందికి సూచించారు. ఆర్మూర్, ఆలూరు మండలాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను మంగళవారం ఆయన సందర్శించారు. కేంద్రాలలో
అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. గందరగోళానికి తావు లేకుండా సిబ్బందికి పోలింగ్ సామాగ్రి అందించాలని, చెక్లిస్ట్ ఆధారంగా సామాగ్రిని జాగ్రత్తగా పరిశీలించుకోవాలని కలెక్టర్ హితవు పలికారు. సకాలంలో నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకునేలా పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ సామాగ్రి ప్రత్యేకించి బ్యాలెట్ పేపర్లు తరలించే సమయంలో తప్పనిసరిగా సాయుధ పోలీసులతో కూడిన బందోబస్తు ఉండాలని అన్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే తమ దృష్టికి తేవాలని ఆర్వోలకు సూచించారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు శ్యాంప్రసాద్ లాల్ కలెక్టర్తో కలిసి ఆలూరు, నందిపేట్, డొంకేశ్వర్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సామాగ్రి పంపిణీ తీరును పరిశీలించారు. పోలింగ్కు పటిష్ట బందోబస్తు. 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనున్న గ్రామాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ఆర్మూర్ ఏసీపీ జె వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. పట్టణంలో ఏర్పాటు చేసి పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఆవరణలో డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులతో ఏసీపీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిపి సాయి చైతన్య ఆదేశాల మేరకు చర్యలు చేపట్టామన్నారు. జిల్లా సరిహద్దులోని పొత్తంగల్, సాలూరా, కండుగావ్లో 3 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి 24 గంటలు తనిఖీ నిర్వహిస్తున్నామని తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్టమైన నిఘా వ్యవస్థ ఏర్పాటు చేశామన్నారు. 24 ఎఫ్ఎస్టీ టీమ్స్తో పాటు 4 ఎస్ఎస్టీ టీంలు సైతం ఏర్పాటు చేసి బందోబస్తు నిర్వహించనున్నామన్నారు. జిల్లాలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, పాలకవర్గ తొలి సమావేశాన్ని ఈ నెల 20న నిర్వహించాలని డిపిఓ శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముందుగా సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం, బాధ్యతల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించాలని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను చేయాలని ఎంపీడీఓ, ఎంపీఓ, పంచాయతీ కార్యదర్శులను డిపిఓ ఆదేశించారు. నిజామాబాద్ ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి మరియు ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్ జడ్జిగా పి సాయి సుధను నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె ప్రస్తుతం నిజామాబాద్ అదనపు సీనియర్ సివిల్ జడ్జిగా ఉన్నారు. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఇన్ఛార్జ్ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ సీనియర్ సివిల్ జడ్జి శ్రీకాంత్ బాబు గత ఏప్రిల్లో బదిలీ అయినప్పటి నుండి సాయి సుధా ఇన్ఛార్జ్ జడ్జిగా అదనపు బాధ్యతలతో ఉండి 2 కోట్ల వ్యవహారాలను సాఫీగా నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టుకు గత 9 నెలలుగా ఇన్ఛార్జ్ జడ్జిగా ఉన్న సాయి సుధా పూర్తిస్థాయి జడ్జిగా బదిలీపై రానున్న నేపథ్యంలో సివిల్, క్రిమినల్ కేసులు త్వరితగతి న్యాయ విచారణకు న్యాయవాద వర్గాలు భావిస్తున్నాయి. వేల్పూర్ ఎక్స్ రోడ్ వద్ద పెట్రోల్ బంకులో పనిచేసే పార్ది హంబి 55 సంవత్సరాలు గల మహిళ కరెంటు షాక్తో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఆమె భీమ్గల్ సంతోష్ నగర్ తాండాకు చెందినదిగా తెలిపారు. పెట్రోల్ బంక్ వద్ద పరిసర పరిశుభ్రత చేయడానికి ఆమెను పనిలో పెట్టుకున్నట్లు తెలిసింది. ఆమె పనిలో భాగంగా పెట్రోల్ బంక్ వెనకాల వెళ్లే సమయంలో రామారెడ్డి మండలం కేంద్రంలోని ఈసన్నపల్లి, రామారెడ్డి గ్రామాలలో కొలువై ఉన్న దక్షిణ కాశీగా పిలువబడుతున్న శ్రీ కాలభైరవ స్వామి వారికి మంగళవారం ప్రత్యేక సింధూర పూజలు నిర్వహించారు. తదుపరి భక్తులకు మహా అన్నదాన ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి ప్రభు రామచంద్రం, జూనియర్ అసిస్టెంట్ లక్ష్మణ్, ఆలయ పూజారి శ్రీనివాస్ శర్మ, వంశీకృష్ణ, నాగరాజు, భరత్ తదితరులు పాల్గొన్నారు. బిక్నూర్ మండలంలోని పెద్దమల్లారెడ్డి, మామ్దాపూర్, కాచాపూర్ గ్రామ శివారులో పులి సంచారం చేస్తుంది. విషయం తెలుసుకున్న ఆయా గ్రామాల ప్రజలు రాత్రిపూట వ్యవసాయ క్షేత్రాల వద్దకు వెళ్లేందుకు భయపడుతున్నారు. సోమవారం రాత్రి పెద్దమల్లారెడ్డి గ్రామ శివారులోని ఆకుతోట రామచంద్రం వ్యవసాయ బావి వద్ద ఆవును పులి కొరికి చంపినట్లు గ్రామస్తులు గుర్తించారు. వెంటనే వారు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఫారెస్ట్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పెద్ద పులి దాడిలో మృతి చెందిన ఆవును పరిశీలించారు. అనంతరం పరిసర ప్రాంతాలలో పులి సంచరిస్తున్నట్లు ఆనవాళ్లు గుర్తించారు. పెద్ద పులి దాడిలో తమ ఆవు చనిపోవడంతో తమకు నష్టపరిహారం అందించాలని బాధిత రైతు అధికారులను కోరారు. తిరిగి ప్రసారమయ్యే మార్నింగ్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ K6.